ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు నేను నీ వాక్యం పంచుకుంటూ ఇచ్చిన భాగ్యం బట్టి నీకు వందనాలు తండ్రి. అవును ప్రభువనైనా నేను ఎంతటి వాడిన ప్రభువనైనా ఒక ప్రభు ఎందుకు పనికి మాలిన నన్ను ప్రభువనైనా నీ యొక్క వస్తువుగా నీ సొత్తుగా వాడుకుంటున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నేను కాదు ప్రభువా, నా ద్వారా మీరు మాట్లాడండి ప్రభువైనా. పరిశుద్ధాత్ముడా ఆయన మీరు నా ద్వారా మాట్లాడమని చెప్పి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆయన మీ సహాయం దయచేయమని మీ మహిమ ఘనత మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మా ప్రభుడును ప్రియ రక్షకును యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. మీ అందరికి నా వందనాలు. వందనాలండి. 74వ కీర్తన ఇది చూసినట్లయితే ఆసాపు రాసినట్టు చూస్తాం మనం. ఈ 73వ కీర్తన కూడా ఆసాపు భక్తుడు రాసినట్టు మనం చూస్తాం. ఈ 74వ కీర్తన ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలని దేవుడు విన్నాడని, మరి యొక్క ఆ దేవుని యొక్క మందిరము దాని యొక్క సమస్తమును ఎన్యులు వచ్చి ఎలా నాశనం చేసి వాళ్ళు ఎట్లా దాన్ని పాడుదెబ్బగా చేశారని చెప్పని ఆసాపు గారు ఈ యొక్క కీర్తనలో తెలియజేయడం చూస్తున్నాం. మరి ఈ కీర్తన చూసినట్లయితే ఈ ఆసాపు గారిని చూసినట్లయితే మనము ఆయన దావీదు కాలంలో ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈ మందిరం పాడుగా ఉండింది ఎప్పుడంటే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పాడైనట్టుగా మనం చూస్తున్నాం. దావీదు భక్తుడు కీర్తనాకారుడు 22వ కీర్తనలో రాస్తాడు కదా, చెప్తాడు కదా, ఎందుకంటే ప్రవచనం వారు వారు చీట్లు వేసి నా అంగీని పంచుకోరు అని చెప్పని అదేంటంటే ప్రవచన వాక్యం అన్నమాట. ఎందుకంటే 22వ వచనంలో 22వ కీర్తన మనం చూసినట్లయితే దావీదు గురించి అయితే చెప్పిన వాక్యం కాదు అది. తన యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క సెలవు మీద ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని, ప్రవచనాన్ని ముందుగానే కొన్ని సంవత్సరాల ముందుగానే దావీదు భక్తుడు ఆయన యొక్క కీర్తనలో రాయడం చూస్తున్నాం మనం. అదేవిధంగా ఈ యొక్క 74 కీర్తన మనం చూసినట్లయితే ఈ 74 కీర్తన కూడా ఆయన ఆసాపు భక్తుడు కొన్ని సంవత్సరాల తర్వాత జరగబోయే యొక్క ప్రవచనాన్ని ముందుగానే దేవుడు అతని ద్వారా పలికించడం మనం చూడగలుగుతున్నాం. మొదటి వచనం చూసినట్లయితే, దేవా నీవు నిత్యం మమ్మల్ని విడనాడుతువేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాచున్నదేమి. నిజంగా చెప్పాలంటే దేవుడు ఎందుకు విడవబడ్డాడని చెప్పి ఆసాపు ఆయన కీర్తనకారుడు చెప్తున్నా అంటే వారి వారి శ్రమలో ఎందుకు పడుతున్నారు, కష్టాలు ఎందుకు పడుతున్నారంటే వారి యొక్క చేసిన అతిక్రమలను బట్టే. శత్రువులు గారు ఎందుకు ఇట్లా బాధపడుతున్నారంటే వాళ్ళు అనేక రీతులుగా వాళ్ళు చేసినటువంటి అతిక్రమములు దేవునికి విరుద్ధంగా చేసిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళతో లేరనుకుని వాళ్ళు అనుకుంటున్నాడు. అతను అనుకొని చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 79:13 చూసినట్లయితే, నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదామని చెప్పి తెలియజేస్తున్నాడు. మరి అదేవిధంగా చూసినట్లయితే ఇందులో చూసిన దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు అయితే కాదు. ఎందుకంటే ఆయన ఒక్క క్షణం మనం విడిచినా మనం ఏమవుతామో మనకు తెలియదు. కానీ ఇక్కడ దేవా నీవు నిత్యము మమ్మల్ని విడనాడితేవేమి అని చెప్పి అంటున్నాడు. ఆయన నిత్యం మమ్మల్ని విడనాడే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మనం విడిచిపెట్టడు. అది మనం అనుకోవడమే కానీ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు చెప్తున్నాడు కదా, నేను నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయను అని చెప్పే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఈయన మళ్ళీ ఈ కీర్తనకారుడు ఎందుకు ఇలా అనవలసి వచ్చిందంటే వారి యొక్క అతిక్రమలను బట్టి, ఇశ్రాయేలు యొక్క అతిక్రమలను బట్టి, వాళ్ళ యొక్క దోషములను బట్టి వాళ్ళు దేవునికి విరుద్ధంగా ఉన్నారు కాబట్టి విధంగా చెప్పింది. అదే ఆత్మీయ జీవితంలో చూసినట్లయితే మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవారు కాదు. మన ఆత్మీయ నేతలు ఎప్పుడైతే మోయబడతాయో మనలో ఎప్పుడైతే విశ్వాసం తగ్గుతుందో దేవుడు మనతో కూడా ఉన్నా కానీ ఆయన లేడేమో అనుకొని మనం ఒంటరిగా ఉన్నాం అనుకొని కుమిలిపోతూ బాధపడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు మనకు దేవుడు నాతో లేడు కదా, ఆయన నన్ను విడిచిపెట్టేశాడు, నేను ఒంటరిని అని ఎప్పుడైతే అనుకుంటా అంటే ఆ విశ్వాస జీవితంలో తగ్గిపోయినప్పుడు మాత్రమే అలా అనుకోవడానికి. ఒకసారి మన మనోనేత్రములు మళ్ళీ వెలిగింపబడినప్పుడు దేవుడు మనతో ఉన్నాడని, గొప్ప కార్యములు చేయగలడని మనం చూడగలుగుతున్నాం. అయితే ఆసాపు కీర్తనకారుడు ఇక్కడ ఆ బాధతో అంటున్నాడు, దేవా నీవు నిత్యం మమ్మల్ని విడనాడుతివి, ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టావయ్యా,
ఎందుకు మమ్మల్ని ఈ విధంగా విడిపెట్టి దూరంగా ఉన్నావు దేవా అని చెప్పని. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనతోనే ఉండి, మన యొక్క జీవితంలో మనకు దగ్గరగా ఆనుకొని ఉండే దేవుడు. మనమే ఆయనకు దూరంగా వెళ్ళిపోయినా గాని, ఆయన చేతులు చాపి దినమెల్లా మన కోసం ఎదురు చూసే దేవుడుగా ఉంటున్నాడు. నీవు మేపు గొర్రెల మీద నీ కోపం పొగరాజుచున్నదేమి? ఇదే మాట ఆహ్, అది దావీదు కూడా అంటారు. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని జెప్పి. మరి ఇక్కడ ఆసాపు గారు చూస్తుంటే ఆయన గొర్రెలతో పోలుస్తున్నాం. ఎందుకంటే ఆహ్, గొర్రెలకు మంచి కాపరని జెప్పి యేసుక్రీస్తు ప్రభువు ఆహ్, చెప్తున్నాడు. ఎందుకంటే యోహాను సువార్తలో మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని చెప్పి అంటున్నాడు. అవును, ఆయన మంచి కాపరి. మనం అతిక్రమలు చేసినను, మనం ఆహ్, చేసిన దోషములు బట్టి ఆయన మన కోసం మన కొరకు ఆయన బలైనటువంటి దేవుడు. అదే విధంగా అయితే మనం ఇంకనూ పాపులమై ఉండగా మన కోసం ఆయన మరణించి శిలువ మరణం పొంది మన కోసం తిరిగి లేచిన దేవుడు. ఆయన అలాంటి మంచి కాపరి మనం కలిగి ఉండడం మనం ఎంతో ధన్యులము. నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సీయోనును పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఆయన స్వాస్థ్య గోత్రము, ఆయన సొంత ప్రజలైనటువంటి వారిని దేవుడు విమోచించే దేవుడైనటువంటున్నాడు. మరి ఇశ్రాయేలును ఆ రోజు ఐగుప్తు చెరలో నుంచి విడిపించినాడు దేవుడు. ఎందుకంటే ఆయన స్వాస్థ్యం ఆయన విమోచించాడు. ఆయన వాళ్ళ మొర విన్నాడు ఐగుప్తులో. వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు అక్కడున్నప్పుడు వాళ్ళు ఒక మొరలు విన్నాడు. విని వాళ్ళని ఆయనకు జ్ఞాపకం తెచ్చుకున్న దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు చెర నుంచి విడిపించాడు. మరి విడిపించిన దేవుడు వాళ్ళకి విమోచన కలుగజేశాడు. మరి అదే విధంగా మన ఈ తరంలో గూడా యేసుక్రీస్తు ప్రభువారు మన విమోచకుడై ఉన్నాడు. ఆయన మనల్ని విమోచించే దేవుడైనటువంటి ఉన్నాడు. కనుక విమోచకుడుగా మనకున్నాడు. విడుదల దయచేసేవాడుగా ఉంటున్నాడు. మరలా మనం ఆ స్థితికి వెళ్ళిపోకుండా మనలందరినీ తన రక్తమిచ్చి సిలువలో మనల్ని విమోచించి మనకు విమోచన దయచేసిన దేవుడుగా ఉన్నాడు. మరి అలాంటి ఇశ్రాయేలు చూసినట్లయితే చెరలో నుంచి విడిపించేటప్పుడు గొప్ప సంహారం జరిగింది. ఐగుప్తులో ఉన్నటువంటి జ్యేష్ఠులందరినీ నాశనం చేయడం చూస్తున్నాం మనం. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మానవులమైన మన కొరకు, పాపులమైన మన కొరకు ఆయన సంహారం చేయబడి, ఆయన సిలువ వేయబడి, పాపులమైన మన స్థానంలో ఆయన సిలువ మరణంకెక్కి మనకు విమోచన కలిగజేసినట్టు విమోచకుడుగా ఉన్నాడని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సియోను పర్వతము జ్ఞాపకం తెచ్చుకోము మనం. ఇశ్రాయేలు సియోను పర్వతంతో పోల్చబడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలే సియోనుగా మనం ఇక్కడ చూడవచ్చు. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయుండు చోట్లకు విజయము దయచేయము. కీర్తనల గ్రంథం 79వ కీర్తన 1వ వచనం చూసినట్లయితే, దేవా కీర్తనలు 79:1 అండి. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. ఆమేన్. మరి శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయము. ఆ దినాల్లో శత్రువులు యుద్ధానికి వస్తేనండి మందిరం మీదకి దండెత్తి వచ్చి దాన్ని నాశనం చేయాలని చూసేవారు. మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసి మీద యుద్ధానికి రావాలంటే సాతాను మొదటగా యుద్ధం చేసేది ప్రార్థనా జీవితం మీద. ప్రార్థనా జీవితాన్ని పడగొడతాడు సాతాను. అయితే ఆత్మీయ జీవితంలో ఆత్మీయ జీవితంలో ఉండి లోకంలో పడిపోయినట్టు చూసినట్లయితే సంసోను జీవితంలో ఆయన పుట్టగానే నాజీరు చేయబడి అభిషేకం పొందినవాడు. ఎప్పుడైతే ఆయన యొక్క వెంట్రుకల్లో ఆ బలం ఉందని తెలుసుకుంటారో ఫిలిష్తీయులు, అప్పుడు ఆ బలమంతా పోయిన తర్వాత ఏమవుతాడంటే
శత్రువుల చేతికి చిక్కుతాడు. దేవుని బిడ్డ అభిషేకం పొందినటువంటి యొక్క బిడ్డ కూడా క్రైస్తవులు కూడా ప్రార్థనలో ఉంటే, ఆ వాక్యపు నీడలో ఉంటే శత్రువు దగ్గర రావడానికి కూడా భయపడతాడండి. అదే ఎప్పుడైతే శత్రువు యొక్క శత్రువు మన మీద దాడి చేస్తాడో మొదటగా మనం కొట్టేది ప్రార్థనా జీవితం మీద. ఎప్పుడైతే ప్రార్థనా జీవితంలో మనం వెనకడుగేస్తామో, అప్పుడు శత్రువుకి మన మీద, మన ఆత్మీయ జీవితం మీద అధికారం వస్తది. అదే యోబు గ్రంథంలో చెప్తాడు కదండీ! ఈ సాతాను "నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు" అంటే, "నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వస్తున్నాను" అని చెప్పి అంటాడు. "ఎందుకోసం నా సేవకుడైన యోబు గురించి యోచించితివా" అని నన్ను అడిగినప్పుడు, నువ్వు ఆయన చుట్టూ కంచె వేసి నువ్వు ఆయన కాపాడుతున్నావు కాబట్టే కదా ఆయన నీ యందు ఉన్నాడు. అంటే ఎవరైతే దేవుని విశ్వాసులు ఆత్మీయ జీవితంలో ఎదుగుతారో, వాళ్ళ చుట్టూ దేవుడు ఆయన కంచె వేసి వాళ్ళని కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. అప్పుడు శత్రువు కూడా మన మీద యుద్ధం చేయాలంటే భయపడతాడు. ఎందుకంటే మనం ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సాతాను మన దగ్గర రావడానికి భయపడుతుంది. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుని దూతలు మనకు తోడుగా ఉంటాయి. దేవుడు మనకొక ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఒకవేళ శత్రువు దాడి చేయాలంటే ఆ కాలంలో ప్రార్థన మందిరాల నుంచి ఎట్లా చేసేదో, ఈ కాలంలో మన ప్రార్థనా జీవితం మీద దాడి చేసి మొదట దాన్ని నాశనం చేయాలనుకొని చూస్తది. మనం క్రైస్తవులం అని చెప్పుకుంటాం కానీ, ఎంతవరకు మనం దేవుడంటే ఇష్టం అని చెప్పుకుంటాం కానీ, మన ప్రార్థనా జీవితంలో ఎంతమంది ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారంటే చాలా తక్కువ మందని చెప్పుకోవచ్చు. కనీసం 2 గంటల కంటే ఎక్కువ ఎంతమంది ప్రార్థనలో ఉంటారని మనం ఆలోచించుకుంటే చాలా తక్కువ మందుంటారు. ఎందుకంటే ఆ ప్రార్థనా జీవితం మనలో లేనప్పుడు ఖచ్చితంగా సాతానుకి మనం అధికారం ఇచ్చిన వాళ్ళం అయిపోతాం. ఆ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు మాత్రమే శత్రువు మన మీద గెలవడానికి శత్రువు మన మీద గెలవలేడు. కనుక శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయ్యుండు చోట్లకు విజయము దయచేయము. మరి ఆనాడు శత్రువులు ఎలాగైతే యెరూషలేము దేవాలయాన్ని ఆహ్, దండెత్తు చ న నెబుకద్నెజరు వాళ్ళొచ్చి నాశనం చేస్తారో, అలాగే ఈ దినాల్లో చూసినట్లయితే సాతాను మన యొక్క జీవితాల మీద ఆధిపత్యం కోసం ఎప్పుడు మనల్ని ప్రార్థనా జీవితంలో పడగొడదామని ప్రయత్నం చేస్తానే ఉంటాడు. సో, అందు నుంచి తప్పించుకోవాలంటే మనం విజయం దయచేయాలంటే మనం విజయం పొంది జీవించాలి అంటే ఖచ్చితంగా మనము మన జీవితంలో ప్రార్థన ధ్వజాన్ని ఎప్పుడు మనం క కలిగి ఉంటే సాతాను మన దగ్గరికి రావడానికి కూడా భయపడతాడు. నీ ప్రత్యక్షపు గుడారంలో నీ విరోధులు ఆర్భటించుచున్నారు. విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. ప్రత్యక్ష గుడారము అంటే దేవుని సన్నిధిలో యెరూషలేము ఇజ్రాయేలుకి ప్రత్యక్ష గుడారం అంటే చాలా పవిత్రమైన స్థలం. ఎందుకంటే దేవుని మందసం ఉండి అక్కడ వాళ్ళు ప్రార్థించే స్థలం. మరి అలాంటి స్థలాల్ని శత్రువులు పాడు చేసున్నారు. అక్కడ ఆర్భటించి విజయ ధ్వజులు తమ ధ్వజములని చెప్పుకుంటున్నారు. దేవుడు నివసించే స్థలాన్ని ఆ రోజు శత్రువులు పాడు చేశారు. పాడు చేసి వాళ్ళు అది ఆ విజయాన్ని వాళ్ళ విజయంగా భావించుకుంటున్నారు. ఇశ్రాయేలు ఏం చేయలేని స్థితిలో ఉండిపోయారక్కడ. మరి ఈ దినంలో మనం చూసినట్లయితే ప్రత్యక్ష గుడారానికి సాదృశ్యంగా మన హృదయమే దేవుని ఆలయం అని చెప్తున్నాడు. దేవుని ఆలయము మన హృదయం కాబట్టి ఒకవేళ విశ్వాసి యొక్క జీవితంలో అనేక విషయాలు పాపం మీద విజయం కలగాలంటే సాతాను మనకు లోక సంబంధమైనటువంటి అనేక శరీరాశ, నేత్రాశ పెడుతుంటాడు. వాటన్నిటిని జయించి సాతాను యొక్క ఆశలకు మనం లొంగకుండా జీవించే వారంగా ఉండాలి. మరి అదేవిధంగా చూసినట్లయితే విశ్వాసి యొక్క జీవితంలో దేవుని పాటలు, దేవుని వాక్యం ఉన్నంత కాలంలో శత్రువుకి విజయం దయచేయదు. ఎప్పుడైతే లోక సంబంధమైన వాటి మీదో, లోక సంబంధమైన సుఖభోగాలయందు మనకు వాంఛ కలుగుతుందో ఆ సమయంలోనే శత్రువు మన మీద దాడి చేయటానికి ఖచ్చితంగా అవకాశం ఇచ్చిన వారం అవుతాం. కనుక మన హృదయంలో లోక సంబంధమైన వాటికి కాకుండా ఆత్మీయ సంబంధమైన దేవుని వాక్యంకి, దేవుని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే విరోధులు వాళ్ళ
వాళ్ళ విజయంగా కాకుండా విరోధులు వాళ్ళ విజయంగా కాకుండా తప్పించుకోబడతాం మనం. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డలను ఎత్తినట్లు వారు కనబడుదురు. ఇప్పుడే వారు గొడ్లలను సమ్మెటలను చేత పట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా వెరగొట్టుదురు. ఒకటో రాజుల గ్రంథం ఆరో అధ్యాయం 18, 29 వచనాలు చూసినట్లయితే, మరి యెరూషలేము మందిరాన్ని ఆ రోజు దేవదారు కర్రతో ఆహ్, బాగా చాలా గొప్పగా కట్టినట్టు చూడగలుగుతున్నాం. ఆహ్, ఒకటో రాజుల గ్రంథం 6:18 వచనం ఒకసారి చదువుతారండి? మందిరము లోపలనున్న దేవదారు పలకల మీద గుబ్బలును వికసించిన పువ్వులును చెక్కబడి ఉండెను. అంతయు దేవదారు కర్రయే, రాయి ఒకటైనా కనబడలేదు. యెహోవా నిబంధన మందసము నుంచుటకై మందిరము లోపల గర్భాలయము సిద్ధపరచెను. ఆమేన్. ఆమేన్. 29 వచనం చదువుతాం ఒకసారి. 29. అవును. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను. ఆమేన్. ఆమేన్. 32 వచనమండి. రెండు తలుపులను ఒలీవ కర్రవి, వాటి మీద కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను. కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను. ఆమేన్. ఆమేన్. మరి చూసినట్లయితే దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్లెత్తినట్లుగా వారు కనబడుదురు. ఇప్పుడే వారు గొడ్లను సమ్మెటలను చేతపట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగొట్టుదురు. మరి ప్రవచన పరంగా చూసినట్టయితే ఈ వాక్యం దేవదారు కర్ర పని చేశాడని చెప్పి 18వ వచనం చూస్తున్నాం. రాయి ఒకటైనను కనబడలేదు. మరి 29వ వచనం చూసినట్టయితే మందిరపు గోడలన్నిటి మీదను వెలుపలనేమి లోపలనేమి కెరూబుల తమ కెరూబులను వికసించిన పుష్పములు చెక్కించాను. మరి 32వ వచనం చూసినట్లయితే ఒలీవ కర్రతో చేశారని చెప్పని చూస్తున్నాం. 35వ వచనంలో అయితే వాటిని బంగారు రేకుతో పొదిగించెను. మరి అంత గొప్పగా కట్టిన మందిరంని మరి మరి శత్రువులు వచ్చి దండెత్తి వాటిని ఏం చేశారంటే నాశనం చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. మరి విశ్వాసి యొక్క జీవితంలో, పచ్చని ఆత్మీయ జీవితంలో చూసినట్టు అదేవిధంగా సాతానుడు ప్రార్థనా జీవితం మీద గొడ్డలినెత్తి ఎప్పుడైతే మనం ప్రార్థనా జీవితంలో ఉంటామో అప్పుడు ఖచ్చితంగా ఆత్మీయ జీవితాన్ని మీద దాడి చేస్తాడు. ఎలా దాడి చేస్తాడంటే వాడు గొడ్డలినెత్తినట్లుగా వారు కనబడుదురు. మన జీవితంలో ఎప్పుడైతే ప్రార్థనలో తగ్గుతామో మొదటగా మనం సాతానుకు మనం ఇచ్చే ఆయుధం ఏందంటే ప్రార్థనలో మన గొంతు లేకుండా ఇప్పుడు ఒక పిల్లి గాని, ఒక పులి గాని, ఒక జంతువుని గాని, పక్షిని గాని పెట్టాలంటే ముందు దాని గొంతును నొక్కేస్తది. ఎందుకంటే ఊపిరాడకుండా చేసి తర్వాత దాన్ని చంపడానికి. అదేవిధంగా విశ్వాస యొక్క జీవితంలో సాతాను చేసే ఏందంటే మొదట ఎప్పుడైతే నీ ప్రార్థనా జీవితంను ఆపగలుగుతాదో అప్పుడు వాడు విజయం సాధిస్తాడు. కావున అట్లాంటిగా తను మొదట ఎక్కడ వేస్తాడు? చెట్లు మొదట్లోనే గొడ్డలినెత్తి నాటుతా అంట. అట్లా ప్రార్థనా జీవితం నుంచి మనల్ని దూరం చేసినప్పుడు ఖచ్చితంగా వాడు విజయం సాధించినట్టు. అందుకని ఎప్పుడు మన ప్రార్థనలో ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో ఎదిగే వారంగా మనం ఉండాలని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు. ఆయన పరిశుద్ధ స్థలము అనగా రెండవ రాజుల గ్రంథం 25వ వచనం 25, 9వ వచనం. 2 రాజులు 25:9. యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటిని, గొప్పవారి ఇండ్లన్నిటిని అగ్ని చేత కాల్పించెను. ఆమేన్. అదెమో చూసినట్లయితే దేవుని మందిరమునే కాకుండా యెరూషలేములో ఉన్నటువంటి గొప్ప రాజనగరాలన్నిటిని ఏం చేశారంటే అగ్ని శత్రువులు చేత అగ్ని చేత కాల్చి ఇంకా పర్మనెంట్‌గా అగ్ని చేత ఇంక లేవకుంటా వాళ్ళు కోలుకోకుండా ఉండాలని చెప్పని అగ్ని చేత కాల్చివేయబడ్డారు. మరి నేటి జీవితంలో కూడా ఈ యొక్క ఆత్మీయ జీవితంలో
సాతానుడు మనల్ని ఎలా చేస్తాడంటే, మరలా లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, వాక్య జీవితంలో లేకుండా, మరి సంఘ సహవాసం లేకుండా, సంఘంలోకి వెళ్ళకుండా చేసే అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తారు. మనల్ని నేల మట్టుకు ఇంక దేవునితో పర్మనెంట్‌గా మనల్ని దూరం చేసే విధంగా నాశనం చేయాలని చూస్తుంటాడు. ఎందుకంటే, మన గురి పరలోకం. వెనుక చూడకూడదు మనం. ఎందుకంటే, ముందుకే మన ప్రయాణం సాగాలి. ఎందుకంటే, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటికై సాగిపోయే వాళ్ళముండాలి. ఈ లోక సంబంధమైన జీవితాలకు వెళ్ళకుండా శరీరాశ, నేత్రాశలకు ఒక్కసారి ఆ లోక జీవితంలో పడితే సాతానే మన మనస్సాక్షిగా వచ్చి, "నువ్వు ప్రార్థించుతున్నావా? అయితే నీ ప్రార్థనలు నువ్వు ఎన్ని పాపాలు చేసావని" మనతో చెప్తాడు. మరి దేవుని దగ్గరికెళ్ళి మన గురించి ఏం చెప్తాడంటే, "చూసావా దేవా! అతను చేసిన పాపములు చూసావా? అతన్ని ఇంకా ఎందుకయ్యా రక్షిస్తున్నావని" చెప్పని. మన దగ్గర మళ్ళీ మన సహోదరుల మీద కొండెములు చెప్తూ దేవుని దగ్గరికెళ్ళి. అలాగా మనం లోక సంబంధములుగా మనల్ని నాశించాలని చూస్తుంటాడు. అంతేకాకుండా గెహాజీ గారు చూసినట్లయితే దేవుని సేవకుని దగ్గర ఉన్నటువంటి గెహాజీ లోక సంపద కోసం ఆశపడి ఏమవుతాడు? కుష్ఠరోగాన్ని తన కుటుంబానికి అందరికీ తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆత్మీయ జీవితంలోంచి ఎప్పుడైతే మనం తొలగిపోతామో, లోక సంబంధమైన జీవితంలో పడిపోతామో, ఆ సమయంలో ఖచ్చితంగా దేవునికి మనం విరుద్ధంగా జీవించిన వాళ్ళమవుతాం. లోక సంబంధమైనటువంటి అనేక లోకాశలకు పడిపోయి, మళ్ళీ దేవుని దగ్గర తిరిగి వచ్చేవాళ్ళముగా ఉండకుంటా, నేల మట్టుకు నాశనం చేయాలని సాతానుడు మన జీవితంలో అనేక పన్నాగాలు పన్నుతుంటాడు. వాటన్నిటిని మనం ఎదిరించుకోవాలంటే, మన జీవితంలో ప్రార్థన ధూపముండాలి. ఆ ధూపాన్ని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం జీవించగలుగుతాం వేసి, మన ఆత్మీయ జీవితం మరలా పురికొల్పబడి, మరలా కట్టబడే వారంగా ఉంటున్నాం. కనుక దేవుని దేవుని మందిరమును బొత్తిగా అణగదొరుకుదామనుకుని దేశంలో ఉన్నటిని కాల్చివేయుదురు. మన ఆత్మీయ జీవితాలను కూడా సాతాను పూర్తిగా అణగదొక్కి వాటిని కాల్చివేయాలని చెప్పని అనుకుంటాడు. కావున సూచక క్రియలు మాకు కనబడలేదు. ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాన్ని నెరిగిన వారు మాలో ఎవడునూ లేడు. మరి సూచన క్రియల కోసం ఆ తర్వాత ఇశ్రాయేలు అనేక ప్రవక్తల కోసం ఎదురు చూస్తుంటారు. మరి అట్లా ఆ కాలంలో ఎలా అయితే ఎదురు చూసారో, మరి ఈ కాలంలో కూడా నాకు తోడుగా ఎవరు లేరు విశ్వాసంలో ఎదగడానికి, నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరే అని అనుకోకుండా మనము, మనం ఒకరితో సహవాసం కూడా దేవునితో సహవాసం కలిగి ప్రార్థన ప్ర ప్రార్థన ప్రార్థించడం, దేవుని వాక్యం చదవడం. ఎందుకంటే ఆశ పుట్టించేవాడు దేవుడే. మనం దేవుని సన్నిధికి రాలేం. మనకై మనం ప్రార్థించాలంటే చేయలేం. మనకై మనం వాక్యం చదవలేం. కానీ మనం మన ఎడల దేవుని కృప కలిగి ఉంటే, మనకు తోడు ఎవరి తోడు అవసరం లేదు. మనకు మనమే కూర్చొని, మనకు మనమే చేసుకొని, దేవునితో సహవాసం కలిగి జీవించే వారంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవా! విరోధులు ఎందాక నిందింతురు, శత్రువులు నీ నీ నామము నిత్యము దూషింతురా? ఎప్పుడైతే శత్రువులు దేవుని నామమును దూషిస్తారంటే, ఆయన యొక్క పిల్లలమైన మనము ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు, మనలను బట్టి ఆయనను దినమెల్లా శత్రువులు నిందిస్తూ ఉంటారు. 13వ వచనం చూసినట్టు. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేస్తివి. జనములలో భుజంగముల శిరస్సులను నీవు పగులగొట్టితివి. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎలాగా మోషేను ముందుండి ఆ ఎర్ర సముద్రం ఎదురుపడినప్పుడు 2 పాయలుగా చేసి 6 నేల మీద నడిపించాడో, అంత గొప్ప దేవుడు ఇక్కడ నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా, యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి, దానిని ఆరిన నేలగా చేసెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరి ఆయనకు బలము చేతనే సముద్రం 2 పాయలుగా చీలింది. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. భుజంగముల శిరస్సును నీవు పగలగొట్టితివి. శత్రువులకు శిరస్సును పగలగొట్టేవాడు కూడా దేవుడే. 15వ వచనం చూసినట్టయితే, బుగ్గలు నదులను పుట్టించితివి, నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకజేసితివి. బుగ్గలు పుట్టించింది దేవుడు. ఎందుకంటే దేవుని వాక్యాలు చూసినట్టయితే, మరి పాత నిబంధనలో హాగరు ఇష్మాయేలుని తీసుకొని వెళ్తున్నప్పుడు నీళ్ళు లేవు. ఎడారిలో ప్రవహిస్తున్నప్పుడు
సొమ్మసిల్లి పడిపోయినప్పుడు అప్పుడు దేవుడు ఆహ్, బొగ్గను పుట్టించాడు. బొగ్గును పుట్టించి వాళ్ళు తాగడానికి దాహం దయచేశాడు. దేవుని ప్రజల కొరకు ఏదైనా చేయగలుగుతాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అనేక సాక్ష్యాలు మనం చూడగలుగుతాం. ఎందుకంటే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలడో మరి అదే విధంగా చూసినట్లయితే ఇశ్రాయేలు అరణ్యంలో వెళ్తున్నప్పుడు ప్రయాణం జరిగి వెళ్తున్నప్పుడు నీళ్ళు లేవని చెప్పి మోషే మీద సనుక్కున్నప్పుడు ఏం చేశాడంటే ఆయన బండల్లో నుండి నీళ్ళనిచ్చిన దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడంటే ఆల్మైటీ గాడ్. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త. సృష్టించే స స సర్వము సృష్టించిన దేవుడికి అసాధ్యమైనది ఉందంటే ఏమీ లేదు. కనుక ఆయన ఎడారిలో బుగ్గలను పుట్టించే దేవుడు. మరి బండ నుంచి నీళ్ళు రప్పించే దేవుడు. ఆయన అనేక గొప్ప కార్యాలు చేసే దేవుడు. కనుక మన జీవితంలో కూడా అనేక ఆశ్చర్యకార్యాలు చేసి వాళ్ళని ముందుకు నడిపించే దేవుడైనట్టున్నాడు. పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము, చలికాలము నీవే కలుగజేసితివి. మరి దేవుని యొక్క గొప్ప కార్యాలు మనకు చూడగలుగుతున్నాం. ఆయన పగలు నీదే, రాత్రి నీదే. ఎందుకంటే దేవుడు ఈ శూన్యంలో భూమిని వేలాడదీసినటువంటి దేవుడు. భూమికి సరిహద్దులేసినటువంటి దేవుడైన అంటున్నాడు. ఎందుకంటే మనం చూసినట్లయితే భూమి శూన్యంలో ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ మనం ఆలోచించడానికే గొప్ప ఆశ్చర్యకరంగా ఉంటది. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో ఈ యొక్క సృష్టిని చూస్తే మనం తెలుసుకోవచ్చు. కావున ఆయన కాలంలో సృష్టించిన దేవుడు కూడా ఆయనే. వేసవి కాలం, చలికాలం ఆయనే కలుగజేసినాడు. అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకొనుము. యెహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను జ్ఞాపకముకు తెచ్చుకొనుము అంటున్నాడు. ఎందుకంటే దేవుని ఎరిగిన వారు ఆయన యొక్క గొప్ప కార్యాలని తెలిసి కూడా శత్రువులు ఆయన్ని దోషం చేస్తుంటారు. ఎందుకంటే ఆయన యొక్క ప్రజలము మనము ఎలా ఉన్నామో ఆయన యొక్క నామమును దూషించుటకు మనం కారణంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనకు గొప్ప దేవుడై ఉన్నాడు కనుక అట్లాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు మనము ఎంతైనా నమ్మదగిన వారంగా ఉండాలి. దుష్టమృగమునకు నీ గో యొక్క ప్రాణమును అప్పగింపకము, శ్రమనందు నీ వారిని నిత్యం మరవకము. దుష్టమృగం అంటే సాతానుకు నీ యొక్క గోవ యొక్క ప్రాణమును అప్పగింపకము, శ్రమనందు నీ వారిని నిత్యము మరవకము. శ్రమనందే వారిని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఎందుకంటే ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే దేవుడు. కనుక ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఏలియా గారిని చూసినట్లయితే యెజెబెలుకు భయపడి ఎందుకు ఈ జీవితం అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ యొక్క దుష్ట మృగంతో పోల్చాడు యెజెబెల్. ఆ యొక్క ఆ యొక్క నీ యొక్క గువ్వకు ప్రాణమును అప్పగింపకము. గువ్వ ఎక్కువ బాధపడే ఒక పక్షిగా ఉంటున్నది. అలాంటి దాంతో పోల్స్తున్నాడు ఇక్కడ భక్తుడు. ఆ యొక్క ప్రాణం అలాగే ఏలియా గారు ఒక దినమంతా వెళ్ళిపోయి ఆహ్, ఉంటాడు. ఆ యొక్క యెజెబెలుకు భయపడి వెళ్ళిపోతాడు. అప్పుడు దేవుడు మరలా అతన్ని బలపరిచి, ఆహారం పెట్టి బలపరిచి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసేంత శక్తిని దయచేస్తాడు. ఆయన యొక్క బిడ్డలు శ్రమ పొందినను తర్వాత వారు నిత్య సంతోషంలో కారకులుగా ఉంటారు. కావున శ్రమనొందు వారును దరిద్రులను నీ నామమును సన్నిధించుదురు గాక. ఆయనకు ఆయనకు బిడ్డలు అనేక ఇబ్బందులు పడినను, అనేక శ్రమలు పడినను, వాళ్ళు దేవుని యొక్క నామాన్ని విడవకుంటా ఆయన్ను ప్రార్థించేవారుగా ఉండాలని చెప్పి, ప్రార్థించే జీవితం మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. కావున ఈ యొక్క 74వ కీర్తనలో చూసినట్లయితే ఆసాపు కీర్తనాకారుడు ఈ యొక్క దేవుడు ఎందుకు మనల్ని విడిచిపెట్టాడని చెప్పి ఆయన గొర్రెలమైన మనవలను ఏ విధంగా ఆయన సంపాదించుకున్నాడు అని చెప్పి, అదేవిధంగా ఆయన ఎలా విమోచించాడు ఇజ్రాయేల్‌ని ఆ యొక్క సీయోను పర్వతం మీద జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పి అడుగుతున్నాడు. మరి శత్రువుల యొక్క యెరూషలేము దేవాలయాన్ని ఇజ్రాయెల్ దేశాన్ని ఎలా నాశనం చేశారు అని చెప్పి ఎన్ని విధాలుగా చదువుకుంటూ వచ్చి లాస్ట్‌లో ఒక ధైర్యం కలిగి
ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మాతోనే ఉండేవాడు. దేవుడు మాకు న్యాయం తీరుస్తాడని జెప్పి నమ్మకం కలిగి దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉంటున్నాడు. అలాగే మన జీవితాల్లో గూడా అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు కలిగినను, మనం ఒక ఆత్మీయ జీవితంలో పడిపోయినను, మరలా తిరిగి లేచి దేవునితో సహవాసం కలిగి, ఆయన్ని సన్నిధికొచ్చి, దేవునికి దూరంగా ఉండకుండా ఆయన సన్నిధికొచ్చి ఆయన్ని వేడుకుంటే, ఖచ్చితంగా దేవుడు మరలా మనల్ని చేర్చుకొని, మనల్ని కాపాడి ఆస్వాదించే దేవుడుగా ఉంటున్నాడు. కావున ఆయన విడువక, ఎడబాయక మనం మన యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోయినను, మరలా ఆయన సన్నిధికొచ్చి మనం దీన మనసులో కలిగి ప్రార్థించితే, ఖచ్చితంగా మనం మారయిన దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఆయన సన్నిధికొచ్చి ఆయన ప్రార్థించే వారంగా మనం జీవించాలని కోరుకుంటున్నాం. దేవుడిచ్చిన వాక్యాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. Amen. హల్లెలూయా. Amen. Hallelujah.